మీకు ముందే చెప్పాను, బాగా గమనించాను, బాగా గమనించాలి. మీరు ఎంత మాత్రం గమనించాలి నడిమి తెలుసు. ఈరోజు పిసి సర్కార్ అని భారతీయ ఇంద్రజాలికుడు మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు గ్రహీత వారి పుట్టినరోజుని మేమందరం మ్యూజిషియన్స్ అందరూ జాతీయ ఇంద్రజాల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. ఆ సందర్భంగా ఈరోజు మీకు ఉచిత మ్యాజిక్ ప్రదర్శన మరియు మ్యాజిక్ పైన అవగాహన, మ్యాజిక్ యొక్క ప్రాధాన్యత మీకు మా మ్యూజిషియన్లు తెలియజేస్తారు. మరి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. శ్రీ ఎన్ఆర్ కరెంట్ గారు, సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్. తర్వాత చంద్రశేఖర్ గారు, ఇంట్రడ్యూస్ చంద్రశేఖర్ గారు జూనియర్ కాలేజ్ లెక్చరరు. తర్వాత ఇంకా మురళీమోహన్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ముద్దుల రైట్ 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 ఒక్కసారి చప్పట్లు కొట్టారా, ఆపేశారా? మరి యాక్ట్ టీవీ యాంకరు, బుల్లితెర నటుడు అయినటువంటి వారు, మరి మన హెడ్ మాస్టరు మధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. తర్వాత సతీష్ గారు మా ముఖ్యమైనటువంటి ఫ్రెండు, స్నేహితుడు, వారు ఈ అవకాశాన్ని కల్పించేందుకు కృషి చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇకపోతే మరో మ్యూజిషియన్ మిస్టర్ కృష్ణారావు గారు డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వారు మ్యాజిక్ మీద హాబీతో అద్భుతమైన మ్యాజిక్ మీ ముందు ప్రదర్శిస్తారు. దయచేసి అందరూ తిలకించండి. ఓకే, వాళ్ళ పేరు చెప్పండి, మీరు పిలవండి. మ్యాజిక్ అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది కూడా. మన మెదడుని ఎంత ఉపయోగిస్తే మన మైండ్ పవర్ అంత పెరుగుతుందన్నమాట. మరి అటువంటి క్రియేటివిటీ చేసేది మ్యాజిక్. మరి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అన్నాను. నా చేతిలో ఏం కనిపిస్తుందండి? అందరు చూడండి, ఏం కనిపిస్తుంది? స్టిక్. ఇదేంది? ఇక 1 2 3 ఏమైందండి? స్టిక్ మాయమైపోయింది, కర్ర వచ్చింది. రైట్.
అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పీసీ సర్కార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి నేషనల్ మ్యూజిషియన్స్ డే కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు ఆర్ఎస్ఆర్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో దాదాపు 6 మంది మ్యూజిషియన్స్ వాళ్ళ యొక్క అద్భుత కళని విద్యార్థులు ప్రదర్శించారు. మరి ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఆ మ్యాజిక్ కళని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మరి చప్పట్లతో కేరింతలతో వారి యొక్క అభినందనలు ఆనందాన్ని తెలియజేశారు. ఈరోజు ఈ స్కూల్లో మన ఏకే రాయల్ గారి ఆధ్వర్యంలో అలాగే వాళ్ళ మ్యూజిషియన్స్ సింహపురి మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎన్ఆర్ కరెంట్ గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, మన సువర్ణరాజు గారు, మరి ఎంతోమంది కళాకారులు ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ గారు, మరి సతీష్ మాస్టర్ గారు, మరి వారి బృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకారాన్ని అందించారు. ముఖ్యంగా మ్యాజిక్ అనేది ఒక అద్భుతమైన శక్తి, కానీ ఎంతోమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది బాబాలు వారు ఈ మ్యాజిక్ని నేర్చుకొని బాబాలకు అవతారాలు ఎత్తి ప్రజలను మూఢనమ్మకాల్లో పెట్టి వాళ్ళ యొక్క బలహీనతలను క్యాష్ చేసుకొని నిజంగా సమాజానికి ఎంతో కీడు చేస్తున్నారు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన మ్యాజిక్ ద్వారా ఇవ్వచ్చని చెప్పి మన కళాకారులందరూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మా లయన్స్ బాబు గారు, అలాగే చంద్రశేఖర్ గారు, మా దోస్తు భాష, అలాగే మా పాండు గీతామయి వృద్ధాశ్రమం అధినేత పాండు గారు, అలాగే గాయకుడు అబ్దుల్లా గారు, రూపేష్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఈ యొక్క మ్యూజిషియన్స్ డేని నిజంగా విజయవంతం చేశారు. ఇందులో దోస్తు భాష గారు కూడా తన గానాన్ని వినిపించి మన అందరినీ అర్థించారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించాలి స్టూడెంట్స్ మధ్య. ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ అవగాహన శక్తిని పెంచాలి, వాళ్ళలో మూఢనమ్మకాలని తొలగించాలంటే ఈ మ్యాజిక్ ఒక మంచి ఆయుధం. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏకే రాయల్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, సతీష్ భాష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జాతీయ మ్యూజిషియన్స్ డే సందర్భంగా ఆర్ఎస్ఆర్ పాఠశాల నందు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి 6 ప్రముఖ మ్యూజిషియన్స్ వచ్చి వారి యొక్క మ్యాజిక్ ప్రదర్శనతో నా యొక్క విద్యార్థులను అలరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మ్యూజిషియన్స్ డే సందర్భంగా వారందరికీ కూడా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ మన వార్తలు మనం చెప్పారు, మన భారతదేశంలో గర్వించదగ్గటువంటి మ్యూజిషియన్ సర్కార్ గారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 400 ప్రదర్శనలు అనేటటువంటి, అంటే ప్రతిరోజు ఒక ప్రదర్శన కూడా చూసుకుంటే అలా ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచం అంతా కూడా ఆయన తిరగడం జరిగింది. దురదృష్టవశాత్తు జపాన్లో ఆయన ప్రదర్శన ఇస్తూ గుండెపోటుతో మరణించడం జరిగింది. సో ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క 100వ జన్మదినోత్సవం నుంచి మన భారతదేశంలో మ్యూజిషియన్స్ అందరూ కూడా ఆయనకు గుర్తుగా ఈ యొక్క నేషనల్ మ్యూజిషియన్స్ డే అనేటటువంటి దాన్ని జరుపుకుంటూ ఆ యొక్క మ్యాజిక్ను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ గురించి అందరికీ కూడా తెలుసు, అది ఒక కనిపెట్టు అంటుంటారు. అంటే మన ముందే యాక్చువల్గా అది అదృశ్యమైపోవడం అనేటటువంటిది, మాయమైపోవడం ఇటువంటి ఏమి ఉండదు. ఆర్ఎస్ఆర్ హై స్కూల్లో మరి జాతీయ ఇంద్రజాలం సర్కార్ గారు జయంతి సందర్భంగా మరి ఈరోజు యొక్క స్కూల్లో పిల్లలకు ఒక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనం. మరి ఈ యొక్క కార్యక్రమంలో హైటెక్ మ్యూజిషియన్ అయినటువంటి మన రాయల్ గారు, మరి అదేవిధంగా బుల్లితెర నటుడు మురళీమోహన్ గారు, మన సీనియర్ మ్యూజిషియన్ శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు భవిష్యత్తులో పెద్దవారైన తర్వాత వీరందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలని ఇలాంటి స్కూల్లో చేయటం, మరి పిల్లలందరూ కూడా ఈ యొక్క దాన్ని ప్రోగ్రామ్ని బాగా తిలకించి ఆనందించడం అభినందనగా ఉంది. మరొక్కసారి ఈరోజు యొక్క జాతీయ ఇంద్రజాలం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి ఇంద్రజాలికులందరికీ కూడా ఈ యొక్క మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందర్భంగా మాకు మంచి సహాయ సహకారాలు అందించినటువంటి ఆర్ఎస్ఆర్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా సతీష్ కుమార్ గారికి, మా ఆహ్వానాన్ని మన్నించిన మిగతా అందరు అతిథులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.